ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నా మనందరి పోరాటానికి మద్దతుగా ఈ రైతుల పోరాటానికి నాయకత్వం వహించి మన ఒడ్లను మన మక్కలను ఈ ప్రభుత్వం ఎట్లా కూడా చూద్దామని వచ్చిన రావణ్ణకు మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడుతున్నాం. ఓరు గల్లుకు వందనం, పోరు గల్లుకు వందనం. గ్రామ గ్రామం నుంచి ఈ సంగ్రామ సదస్సుకు తరలి వచ్చిన ప్రతి రైతన్నకు నా ధన్యవాదం. ఇవాళ ఎందుకు పెట్టుకున్నాం ఈ సదస్సు, ఏ కారణం చేత ఈరోజు ఇంతమంది ఇంతటి ఎండలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం? సరిగ్గా ఈరోజు 6 మే 2026 సరిగ్గా ఈ రోజుతో నయవంచనకు 4 ఏళ్లు నిండింది. నయవంచనకు, మోసానికి 4 ఏళ్లు నిండింది. ఇది కాకతీయ పౌరుషాల గడ్డ, ఇది కాళోజీ ఆత్మ గౌరవ గడ్డ, జయశంకర్ సారు పుట్టిన గడ్డ ఈ ఓరుగల్లు. పోరాటాల విల్లు ఎక్కుపెడితే ఓరుగల్లు ద్రోహులకు గుండె జల్లుమంటది. అది మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసిన విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. నర్సంపేట నుంచి ఇప్పుడే గౌరవనీయులు గౌరవ పెద్దలు రైతు మా గోపాలన్న మాట్లాడిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా సోదరుడు, వారిని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చినారు. గోపాలన్న మాట్లాడితే మీ కేరింతలు, మీ చప్పట్లు వింటే నేను మధుసూదనాచారి గారు అనుకుంటా ఉన్నాం. ఇక మనం ఎవ్వరు మాట్లాడే అవసరం లేదు. రైతుల గుండెల్లో ఉన్న మాట గోపాలన్న చెప్పిండు అని చెప్పి మేము మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి మీ అందరికీ యాదికుండాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ ఎట్లా కదం దొక్కిందో మీ అందరికీ గుర్తున్నది. ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో మా వినయ్ భాస్కర్ గారు పిలిస్తే నేను కూడా ఇదే హనుమకొండలో కాగడా పట్టుకొని మీతో పాటు కవాతు చేసిన. ఈ వరంగల్ వీధుల్లో తిరిగినాం. వరంగల్ జైల్లో ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడనే 2 రోజులు ఇక్కడే ఉన్నాం. ఏ పని ఇక్కడ మొదలుపెట్టినా విజయవంతమవుతుందనేది కేసీఆర్ గారి యొక్క నమ్మకం, కేసీఆర్ గారి యొక్క విశ్వాసం. అందుకే మహాగర్జన పెట్టిన రజతోత్సవ సభ మొన్న ఎల్కతుర్తిలో వరంగల్ అంటుకొని పెట్టినా వరంగల్ నించుకోవడానికి కారణమే మరి మీ మీద ఉన్న విశ్వాసం. ఎందుకు పెట్టుకున్నాం మరి సదస్సు ఈరోజు, ఎందుకు కలుసుకున్నాం ఈరోజు ఇంతటి ఎర్రటెండలో? కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్పిండు, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, మరిచిపోకుండా గుర్తుంచుకోవాలి, కసి ఆరకుండా బుసకొట్టు చుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే అని కాళోజీ నారాయణరావు గారు చెప్పిన మాటతో, ఆ కాలన్న స్ఫూర్తితో రైతన్నకు జరిగిన మోసాన్ని, ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు చేయడానికే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నకు ఈ వరంగల్ వేదికగా యాద్ చేసేందుకే ఈ సదస్సు పెట్టుకున్నాం. సరిగ్గా 4 ఏళ్ల కిందట ఇప్పుడే నేను చెప్పినట్టు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చినారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలనన్నా వాళ్ళని ఏమనాలో మీరే ఆలోచన చేయండి. నన్ను అడిగితే వాళ్ళు పెద్దలు కాదు, దొంగలు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కొంతమంది దొంగలు కొంగ జపం చేసి ఇదే వరంగల్ వేదికగా 4 ఏళ్ల కిందట మరి చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన ఆ రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు. గల్లీలో ఉండే తొట్టి గ్యాంగ్ నెంట పెట్టుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడ సభ పెట్టిండు. పెట్టి ఏమేం చెప్పిండో ఇప్పుడు నేను మీకు చూపెడతా. ఒక్క నిమిషం. రైతులను ఉద్ధరిస్తాం, ఊడబొడుస్తాం, కొండ మీద కోతిని తెచ్చి మీకు ఇస్తాం, 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయందేదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు, వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदें।
పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. విన్నరా విన్నరా వినవడ్డరా? సరిగ్గా 4 ఏళ్ల కిందట మీరు జర లొల్లిపెట్టకొడతాం. తమ్ముడు ప్లీజ్ 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 మీరు అట్లా గొడవ చేయకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తారు. మీరు దయచేసి ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు చేయబట్టి సభ డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరున్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు, రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దొబ్బిండ్రు. వీళ్ళకు ప్రజలకు కూడా, మన రైతులకు కూడా వీళ్ళ జాతకాలు తెలుసు, వీళ్ళ గోత్రాలు తెలుసు, వీళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ తెలుసు తెలంగాణకు. కానీ ఎందుకో మరి నమ్మిండ్రు. నమ్మి ఎన్నికల్లో ఓటైతే వేసిండ్రు. మరి ఇలా ఏమైంది పరిస్థితి? 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పిండ్రు. బుద్ధిమంతులు అనుకొని చెప్పి మీరేమో సద్దులు కట్టిండ్రు. వాళ్ళేమో గద్ద మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి, ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ ఊ లేదు, ఉప్పు రాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు, ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ 34 హామీలు ఇస్తే డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. అయిందా కాదా మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎకరానికి రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎకరానికి 15,000 రూపాయలు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? గట్టిగా చెప్పాలి. వినబడతలేదు. రాకపోతే ఇక్కడ చైలు ఉప్పాలే లేవని చెప్పాలి. వస్తున్నాయా లేవా? ఎకరానికి 15,000. 2 లక్షల రుణమాఫీ జరిగిందా? రైతు కూలీలకు 12,000 వేస్తుండ్రా? అన్ని పంటలకు బోనస్ వస్తుందా? అన్ని పంటలు కొంటుండ్రా? కౌలు రైతుకు ఎకరానికి 14,000 వస్తుందా? వినబడతలేదు, సప్పుడు తగ్గింది. పంటల బీమా పథకం వచ్చిందా? అసైన్డ్ రైతులకు పట్టాలు ఇచ్చిండ్రా? 34 హామీలలో ఒక్కటన్నా అమలైందా? 4 ఏళ్ల తర్వాత రైతు బతుకు బాగుపడ్డదా చెడిపోయిందా? ఇది వాస్తవం. ఇట్లున్నది 4 ఏళ్ల తర్వాత. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం, ఒక బక్వాస్ ముచ్చట, ఒక చిత్తు కాగితంతో సమానమైన డిక్లరేషన్ను ఇదే వరంగల్ గడ్డ మీద మీకిచ్చి మోసం చేసినందుకే ఇవాళ అదే గడ్డ మీదకి వెళ్ళి ఈ సంగ్రామ సదస్సు ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసినందుకే రైతాంగం తరఫున ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నాం. ఓట్లు పెట్టుకున్నారు, ఓట్లు దొబ్బిండ్రు. ఓట్లకు ముందేమో బట్టెబాజు ముచ్చట్లు చెప్పిండ్రు, ఇప్పుడు దోకేబాజు పనులు చేస్తున్నారు. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు
ఏమయ్యా రాహుల్ గాంధీ నిన్ను అడుగుతా ఉన్నా, ఎక్కడ సచ్చింది నువ్వు చేసిన డిక్లరేషన్, ఎక్కడ సచ్చింది అని అడుగుతున్నా. నువ్వెక్కడ చచ్చినావు రాహుల్ గాంధీ? నువ్వు నిలబెట్టిన ముఖ్యమంత్రి, నువ్వు ఇక్కడ మాకు అప్పజెప్పిపోయిన ముఖ్యమంత్రి ఏ గాడిది పనులు తోముతున్నాడో అని అడుగుతున్నా నేను. ఎక్కడున్నాడు? రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇలా మక్కలు నిన్న తిరిగిన నేను జనగామల యశ్వంతాపూర్ పోయినా, పర్కాల్లో ఊకలు పోయినా, నర్సంపేట మార్కెట్ యార్డుకు పోయినా రైతులు కళ్ళకెళ్ళి రక్తం గారే పరిస్థితున్నది. అందుకే అంటున్నా నేను బాధతోని, ఎక్కడ చచ్చిండు రాహుల్ గాంధీ? 4 ఏళ్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయాయి. ఎక్కడ ఒక్కటన్నా అమలు చేసినవా అని అడుగుతున్నా. ఇంత మోసం చేయొచ్చా రైతును? ఇంత దారుణంగా వంచొచ్చా? అన్నం తినే కంచంలో ఈరోజు మన్ను పోయొచ్చా అని నేను అడుగుతున్నా. దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నాయకులారా? నానా గడ్డి తింటారా ఓట్ల కోసం? ఇలా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుంటే, ఇంతకుముందు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు మనం ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు అని పెట్టుకుంటే వాళ్ళక్కడ మెగా రైతు మేళ అనట. అది మెగా రైతు మేళ కాదు, దగా రైతు మేళ. రైతులను దగా చేసిన దౌర్భాగ్యుల మేళ అది. అంతే తప్ప అక్కడ నిజమైన రైతు ఒక్కడు కూడా లేడు. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలను పోగేసుకొని వాళ్ళతో సపట్లు కొట్టించుకొని వాళ్ళు రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పి మీరు సన్నాయి నొక్కులు నొక్కితే ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నేను అడుగుతా ఉన్నా. ఇన్ని వేల మంది మా రైతన్నలు అడుగుతున్నారు, ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ? ఎక్కడున్నది నీ డిక్లరేషన్? ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలను అడుగుతున్నారు. ఒక మాట దయచేసి నేను అంటా ఉన్నా, బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడాలంటే అప్పుడప్పుడు. కానీ డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగితాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే, అంటించి కింద రాయాలి, దొంగలున్నారు జాగ్రత్త, ఓట్లను ఎత్తపోయే దొంగన కొడుకులున్నారు జాగ్రత్త అని రాయాలి. గంత దొంగలు వీళ్ళు. ఆలోచన చేయండి. ఒక్క హామీ అమలు చేయడా 2.5 ఏళ్లలో? ఇంత అన్యాయం ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళ అభయ హస్తం దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. మనం వింటుంటాం, పేపర్లలో, టీవీలలో చూస్తుంటాం, వాడెవడో చెడ్డీ గ్యాంగ్ వచ్చిండు, వీడెవడో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ వచ్చిండని. ఆ గ్యాంగుల కంటే డేంజరు ఈ కాంగ్రెస్ గ్యాంగు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా కంటే డేంజరు కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఎంత బాగుండే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బతుకు, ఎంత చక్కగుండే మొన్నటిదాకా రైతు పరిస్థితి. పునాస, యాసంగి 2 పంటలు 2 సీజన్. రైతు ఖాతాల్లో మీరు దండం పెట్టే అవసరం లేదు, దఫ్తర్లు తిరిగే అవసరం లేదు, ధర్నాలు చేసే అవసరం లేదు. నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా ఫోన్లు మోగుతుండేనా? మోగుతుండేనా? మంచిగా రైతు బంధు పథకం అదొక విప్లవం, ఒక అద్భుతం. అబ్బుర పడ్డది దేశం మొత్తం. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ను కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. 12 రాష్ట్రాల వాళ్ళు రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ రాష్ట్రాల పథకాలు పెట్టుకున్నారు. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని మెచ్చుకొని ప్రపంచంలో ఎక్కడ లేదు అని కేసీఆర్ గారికి కితాబిచ్చిన అద్భుతమైన పథకం కేసీఆర్ మానసపుత్రిక రైతు బంధు. ఎవరన్నా కలగన్నరా? ఎవరన్నా ఊహించినరా ఎకరానికి 10,000 రైతు ఖాతాల్లో పడతాయని? రైతుల దగ్గర భూమి శిస్తు, నీటి తీరువ రకరకాల రూపంలో తోలు వల్చి రైతుల దగ్గర పైసలు గుంజిన ప్రభుత్వాలను చూసినాం. కానీ ఉల్టా రైతుకు 70 లక్షల మంది రైతులకు 11 విడతలుగా 73,000 కోట్లు వేసిన నాయకుడు ఎవరు వినబడతలేదు? ఒక్క నాయకుడికన్నా ఆలోచన వచ్చిందా? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రధానమంత్రులు చాలా మంది వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిండ్రు. కానీ పెట్టుబడి కోసం సేట్ల చుట్టూ, పైసల చుట్టూ, అప్పుల కోసం తిరిగే రైతుల బాధ ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరన్నా రైతు బంధు అసలు పథకం ఆలోచన చేసిండ్రా? బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం. తెలంగాణలో చేసుకున్నాక అంత మంచిగా సాఫీగా పోతుంటే కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500 అని సన్నాయి నొక్కులు నొక్కి ఊరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టనే పెడతా, ఉరుకురు అని చెప్పి ఉరికిచ్చి
ఆ రోజుల్లో మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల వైఖరి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఏం మాట్లాడిండు ఆ రోజు? 2 పంటలకే ఇస్తారా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యాడా కేసీఆర్ అని మాట్లాడిండు. ఆ రోజు ఎకసెక్కాలు ఎటకారాలు మాట్లాడిండు, కారాటం ఆడిండు. ఇవాళ ఒక్క పంట కన్నా చక్కగా పడుతుందా రైతు బంధు? పడుతుందా? ఈరోజు ఆ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. అవును, వేస్తున్నాడు రైతు బంధు. ఎప్పుడు వేసిండు? ఒక్కసారి ఎలక్షన్ల ముందు వేసిండు గంతే. సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఒక్కసారి. ఇప్పటికి 4 సార్లు వేసేది ఉండే ప్రభుత్వం వచ్చినాక, ఒక్కసారి వేసిండు తప్ప మళ్ళా పత్త లేడు. అందుకే ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు, కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాలమా, దివానగాళ్ళమా అని మాట్లాడిండు. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలిపోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము అంటే ఇప్పుడు అందరికీ ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ అందుకే అదే డబుల్ అవుతాయి. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. 2 పంటలకే ఇస్తున్నారు, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇస్తున్నారు రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందా? మేమేమన్నా దివానగాలమా? మాకేమైనా ధమాక్ లేదా? అడుగుదాం ఒకసారి మరి. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మా, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు కొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన దోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాని అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంगे. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? అందుకే నేను అంటున్నా, ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, రైతుకు కేసీఆర్ గారు ఆనాడు ఒక హక్కుగా రైతు బంధు కల్పించిండు. ఇవాళ రైతు భిక్షగాడు కాదు, రైతు బంధు నీ దయా దాక్షిణ్యం కాదు, నీ అయ్య సొమ్ము అంతకంటే కాదు. దేశానికే అన్నం పెట్టుకునే అన్నదాతను ఇవాళ అడుక్కు తినటం చూసినట్టు కిస్తులల్లా కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే ఒక కిస్తు, 2వ మీటింగ్ పెడితే ఇంకో కిస్తు, మార్చిలో ఒక ఎకరానికి వేస్తా, ఏప్రిల్లో ఇంకో ఎకరానికి వేస్తా. ఇది తమాషా చేసుకుంటా, బట్టెబాజల మాటలు మాట్లాడుకుంటా, బల్పు మాటలు మాట్లాడుకుంటా బతుకుతున్నాడు ముఖ్యమంత్రి. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటే నీ ఇంటి ముందు జోలు పెట్టుకునే తందుకు రైతేమన్నా బిచ్చగాడా నీ ఇంటి ముంగట నిలబడాలని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అధికారం నీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానం చేస్తున్నావు. నేనే రాజును, నేనే మంత్రిని, నేనే 10 ఏళ్లుంటా అని విర్రవీగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కటి యాద పెట్టుకో రేవంత్, రైతుకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుంది, కానీ ఓపిక నశిస్తే భూకంపం పుట్టించే శక్తి కూడా అదే రైతుకుంటది. యాది పెట్టుకో. నాగళ్లతోని పొలాలను దున్నడం కూడా తెలుసు, నాగలి తిరిగేసి కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికిచ్చి కొట్టడం కూడా అదే రైతుకు తెలుసు అనే మాట నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజేమో కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటే బ్రహ్మాండంగా పైసలు పడుతుండే.
ఇవాళ ఎక్కడ పడుతున్నాయి ఎరికేనా పైసలు? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి టకీ 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 అని. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకుదెరువు లేదు, కుర్చీ గుని పడదింటారు. అందుకే భయం. ఇంకొక మాట కూడా నేను అంటున్నా, రైతులకు ఎగ్గొట్టి రాహుల్కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతులకు కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఎకరానికి ఇయ్యాల నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 26,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లాగే మొత్తం రైతన్నలందరూ లెక్క తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్లు బాకీ ఉన్నది. నేను ఒకటే అంటున్నా, ఇది నియంతలను ఉరికిచ్చిన గడ్డ ఓరుగల్లు గడ్డ. ఎక్కడ మీ అందరికీ తెలుసు, ఆనాడు నిజాంను ఉరికిచ్చిండ్రు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల కొడతావు కొడుకో అని పాడిన పాటలు అందరి చెవులలో మారు మోగుతున్నాయి. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉన్న గడ్డ ఓరుగల్లు. నువ్వెంత, నీ కాంగ్రెస్ ఎంత, మా రైతులు తెలుసుకుంటే అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక కౌలు రైతుల ముచ్చట, రేవంత్ రెడ్డి ఉత్తరాలు రాసిండు, ప్రేమ పత్రాలు రాసిండు ఆ రోజు కౌలు రైతులకు. 22 లక్షల మంది కౌలు రైతులకు నేను మీకు రైతు బంద్ వేస్తా అని చెప్పి ఉత్తరాలు రాసిండు రేవంత్ రెడ్డి. ఎట్లున్నదంటే ఇక కౌలు రైతుల ముచ్చట తీసుకొస్తే పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 30 దొడ్లట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎన్ని పొంకనాలు కొట్టిండు ఆ రోజు? 3 పంటలకు వేయాలి, కౌలు రైతులకు ఇయ్యాలి. ఇలా ఒక్క పంట కూడా ఇయ్యలేని ముఖం ఇయ్యాలన్నట కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, వాళ్ళ కౌలు రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ మోసాన్ని. 22 లక్షల మంది కౌలు రైతులు ఒక్కొక్కలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 37,500 రూపాయలు బాకీ ఉన్నది. మొత్తం కౌలుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్లు మీరిచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం మీరు బాకీ పడ్డరు. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే కౌలు రైతు సోదరులారా కాలర్ పట్టుకొని నిలదీయండి. ఏమైంది నీ డిక్లరేషన్? నయ వంచనకు 4 ఏళ్లు నిండింది, ఎక్కడ తెచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి గల్ల పట్టుకొని అడగండి. ఇక రుణమాఫీ కథ, ఇక అది ఎట్లా అంటే చెప్తే భారతం అంతా, రాస్తే రామాయణం అంటున్నది. ఏది రుణమాఫీ కథ? ఏమేమి చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు? మీకు యాదుకున్నదా? ఒకసారి చూపెడితే అది కూడా చూడండి. రుణమాఫీ దేవా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలు అయినారు మీరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది, ఒక సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేతో చెల్లిస్తాను. నేను ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలు సమీకరించుకుంటున్నాం. ఇప్పటికే 12,208 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అందరికీ వచ్చిందా రాలేదంటే నాకు తెలియదు. మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి పీకనికా? నీకు ఎరువులు వచ్చినాయో రాదో తెలియదు, పైసలు పడ్డాయో లేవో తెలియదు, ఆటోలలో చెత్త తీస్తున్నారో లేదో తెలియదు. మరి ఎందుకున్నావు నువ్వు? ఎలక్షన్లకు ముందేమో ఉరుకుండ్రి 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే కడతా అన్నాడు. ఎక్కడ మొదలైంది కథ? రాగానే మీటింగ్ పెట్టిండ్రు బ్యాంకులతో. పెడితే బ్యాంకు వాళ్ళు చెప్పిర్రు, సారు 50,000 కోట్ల రూపాయలు కావాలి, మొత్తం 2 లక్షల రుణమాఫీ మీరు మాట ఇచ్చిన ప్రకారం చేయాలంటే 50,000 కోట్లు కావాలన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 50,000 కోట్లు లేవు నా కాడ, 40,000 కోట్లు కడతా అన్నాడు. డైలాగ్ కొట్టి నిన్నారు మీరు ఇప్పుడే. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు.
మరి కట్టుకోలేదా కడుపు? దోసుకుంటూనే ఉన్నావా? నిండుతలేదా నీ కడుపు? 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకి వెళ్ళి క్యాబినెట్ పోయే వరకు మళ్ళీ 9,000 కోట్లు మింగిండు. 31,000 కోట్లు అని క్యాబినెట్లో పెట్టిండు. మరి ఆడికెళ్ళి మళ్ళా క్యాబినెట్కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చే వరకు మళ్ళీ ఒక 5 కోట్లు మింగిండు. 26,000 కోట్లు అని చెప్పి బడ్జెట్లో పెట్టిండు. ఆడికెళ్ళి మళ్ళీ బడ్జెట్కి వెళ్ళి అసలు లెక్కల కాడికి రైతులకు పైసలు ఏడిసే కాడికి వస్తే ఇప్పుడే బట్టి విక్రమార్క గారు ఇంగ్లీష్లో చెప్పిండు, మీరు విన్నారు. 12,000 కోట్లే వేసిండు. అంటే చారానా కోడికి బారానా మసాలా, చారానా మోసం బారానా టోపీ అన్నట్టు ఇవాళ 50,000 కోట్ల కాడ మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి చారానా మాత్రమే చేసి బారానా మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే అరే కాదురా భయ్ బూతులు తిట్టకురు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నానే, ఆయన ఏమనుకుంటాను ఎరికేనా, ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం చేయొచ్చు, ప్రజలు మర్చిపోతారు. ఆఖరి 6 నెలలకు ఏదో 4,000 పెంచినట్టు చెప్తే ఆయన అంత ఆగమవుతారు, ఏం కాత్తి అన్ని మర్చిపోతారు. ఇలా యూరియా కోసం పడ్డ కష్టం మర్చిపోతారు, ఇలా మొక్కజొన్న కేంద్రాల కడ పడిగాపులు కాసింది మర్చిపోతారు, అన్ని మర్చిపోయి మళ్ళీ నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు, వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తలపట్టుకొని కూర్చున్నారు, వీడెక్కడ దొరికిండ్రు ఆ దౌర్భాగ్యుడని, మా మీద ఒట్టెందుకు పెడతాడు వీడని చెప్పి గసంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కొల్ల కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ జరగలే. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, మళ్ళీ ఇలా వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిండ్రనుకో రుణమాఫీ జరిగిందని శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి. రుణమాఫీ జరగని మాట వాస్తవమా కాదా? చారాన మాత్రమే జరిగింది వాస్తవమా కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. ఇప్పుడేమో బండా ప్రకాష్ అన్న చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టిండ్రట. అదేంది ఏమంటాడు వాడు, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్ అంటే రుణమాఫీ నుంచి రుణం లేని రోజుల దాకా తీసుకొస్తాం రైతులని చెప్పిండ్రట. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మాఫీ చారానా టోపీ బారానా, అది పరిస్థితి ఈరోజు. బ్యాంకుల చుట్టూ తిరిగి యాస్టకొచ్చింది రైతులకు. ఆఖరికి ఆదిలాబాద్లో ఒక రైతన్న, ఆయన పేరు జాదవ్ రావు, రైతు బ్యాంకులోనే పురుగుల మందు దాగి అక్కడనే చచ్చిపోయింది. ఇవాళ దొంగ మాటలు, కాంగ్రెస్ వాళ్ళ లంగ మాటలు నమ్మి బ్యాంకులకు పోయి లోన్లు తెచ్చుకొని వడ్డీలు గట్టలేక విలవిలలాడుతున్నాడు తెలంగాణ రైతన్న. ఆఖరికి ఆసరా పెన్షన్ పైసలు వాటిని పట్టుకుంటున్నారు బ్యాంకులోళ్ళు. మీరు ఎకరానికి రైతు బందేస్తే వాటిని కూడా ఆగబట్టుకుంటున్నారు, వాటిని కూడా రుణమాఫీ కింద ఇవాళ కట్టుకుంటా ఉన్నారు అన్నాడు. మరి ఒక ఏడాది కడుపు కట్టుకుంటే కట్టేస్తా అన్నాడు. మరి ఇవాళ వాళ్ళు కడుపు కట్టుకోలే, కాంగ్రెస్ వాళ్ళు కడుపులు కొడుతున్నారు, జనం కడుపుల మీద దంతున్నారు, అందుకే రుణమాఫీ కాలే. బకాసురులాగా ఒక్కొక్కటి అన్ని బుక్క పెడుతున్నారు. ఇసుక బొక్కుతున్నారు, బొగ్గు బుక్కుతున్నారు, బూడిద కూడా బుక్కుతున్నారు. ఆఖరికి ఇక మీ జిల్లా మంత్రులు అయితే చెప్పతరం కాదు. తెల్లారి లేస్తే కమిషన్లు, పర్సంటేజీలు, దందాలు, నాకెంత నీకెంత. ఆఖరికి సమ్మక్క సారక కాడ కాంట్రాక్ట్ల కాడ కూడా కొట్లాడుకుంటారు ఎవడన్నా. గా సమ్మక్క సారక జాతర కాడ 70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పొంగులేటికి, సురేఖక్కకు, సీతక్కకు పంచాయతీ. ఏది 70 కోట్ల నీకెంత నాకెంత. రైతులకు ఎన్నడియాలి,
ప్రజల సంగతి ఏంది? ఆ సోయి కూడా లేదు. ఇలా దండుపాలెం ముఠాను మించి దండుకుంటున్నారు, దోసుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఆయన కంపెనీ. ఎట్లున్నదయ్యా ఇయాలంటే, ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నదంటే చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. రైతుల ఖాతాల్లో వేయడానికి పైసలు లేవట, మీకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవట, మీకు ఆడపిల్లలకి 2500 ఇచ్చేందుకు పైసలు లేవట, కానీ రాహుల్ గాంధీ ఖాతాలో వేయడానికి మాత్రం జోరుగా పైసలు ఉన్నాయట. ఇక మీకు ఎరువుల గురించి గోపాలన్న చెప్పిండు, నేను కూడా ఒక మాట చెప్తా. ఒకనాడు తెలంగాణ రైతన్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడికి వచ్చిండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు అన్నమో రామచంద్ర అని అంబలి కేంద్రాల కాడ దీనంగా నిలబడ్డ తెలంగాణ రైతన్న ఇవాళ మొత్తం దేశానికే బువ్వబెట్టే స్థాయికి వచ్చిండు అంటే దానికి కారణం కేసీఆర్ గారు కాదా? కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన కాదా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు తన గుమ్మిలో ధాన్యం లేక గుబులు పడ్డ రైతన్న ఇవాళ దేశం మొత్తానికే పంజాబ్ను హర్యానాను తలదన్ని వడ్లు పండించి నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన మాట వాస్తవం కాదా? ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న జెన్జీకి తెలియదు, కానీ మన పాతకాలం రైతన్నలకు, మన పాతకాలం రాజన్నలకు, మల్లన్నలకు, మా గోపాలన్నకు తెలుసు. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత ఘోరంగా ఉండే పరిస్థితి. ఏ ఊర్లో చూసినా ఏముండే? నెర్రలు వారిన నేలలు, ఎండిపోయిన పొలాలు, కరెంటు కోతలు, పేలుతున్న ట్రాన్స్ఫారంలు, దొంగరాత్రి కరెంటులు, పాము కాట్లు, పురుగుల మందు దాగి సచ్చే సావులు, కరువులు, కన్నీళ్లు, ఆకలి కేకలు. అట్లాంటి తెలంగాణలో ఇంత గొప్ప చమత్కారం ఎట్లా జరిగింది ఎన్నడన్నా ఆలోచన చేసిండ్రా? అవే భూములు, అవే రైతులు, అవే వానలు, కానీ ఎట్లా జరిగింది మరి అద్భుతం? ఎట్లా జరిగింది అంటే, ఆగమైన తెలంగాణను బాగు చేయాలి అని మీరు ఆదేశిస్తే పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా 10 ఏళ్ళు ప్రాణం పెట్టి పనిచేసినాం, రైతుల కోసం పనిచేసినాం. దుక్కి దున్నటోని దుఃఖం తీర్చాలి, కష్టాలు కడతీర్చాలని చెప్పి రక్తాన్ని రంగరించి మెదళ్లను కరిగించి అద్భుతమైన పనులకు, అద్భుతమైన పథకాలకు శ్రీకారం చుట్టిండు కేసీఆర్ గారు. ఒక బక్క రైతు కోసం బక్క పల్చని కేసీఆర్ గారి ఉక్కు సంకల్పంతో మనం పనిచేస్తే ఈ విప్లవం వచ్చింది. కేసీఆర్ గారు స్వయంగా రైతు, ఒక రైతు బిడ్డ, మీ కష్టం తెలిసినోడు కాబట్టే ఆయన పని చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతున్నాం. నేను ఈ వరంగల్ వేదికగా కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేసీఆర్ గారి కంటే రైతులకు ఎక్కువ చేసిన ముఖ్యమంత్రిని ఒక్కరిని చూపెట్టినా ఏ సవాల్ కంటే ఆ సవాల్కు నేను సిద్ధమనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నాకు ఒకటి గుర్తొస్తున్నది. ఆ మధ్యన రేవంత్ రెడ్డి ఒకరోజు సవాల్ చేసిండు, మేమేందో మీరేందో రైతులకు ఎవరేం చేసినామో తెలుసుకుందాం రా అని నన్ను సవాల్ చేస్తే హైదరాబాద్లో ప్రెస్ క్లబ్కు పోతే ముఖం సాటేసిండు, పారిపోయిండు. సవాల్ చేసిన సన్నాసి జడుచుకున్నాడు, జారుకున్నాడు. ఆయన పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు, మళ్ళీ గెలవడం తెలుసు. కాంగ్రెస్ 100 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ మళ్ళొక్కసారి మొలకెత్తనీయాడు తెలంగాణ రైతన్న అనే మాట కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక విప్లవాన్ని సృష్టించినాం. రైతు బంధు కోసం 73,000 కోట్లు, రుణమాఫీ కోసం 29,000 కోట్లు, 24 గంటల కరెంటు మీకు ఇచ్చేందుకు 1,00,000 కోట్లు, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ, మిషన్ కాకతీయ సాగునీటి ప్రాజెక్టులకు 1,60,000 కోట్లు, ధాన్యం కొనుగోలుకు 1,32,000 కోట్లు, మిషన్ కాకతీయకు 24,000 కోట్లు, రైతు బీమాకు 6,000 కోట్లు, రైతు వేదికలు, రైతు కల్లాలు, రైతు చల్లగుండాలే, పల్లె పచ్చగుండాలని చెప్పి 5 లక్షల కోట్లు, అక్షరాల 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు రైతుల కోసం కేసీఆర్ గారు. అందుకే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా అవతరించింది. ఎకరానికి 3 లక్షలు పల్కని భూమి 30 లక్షల రూపాయలు దాటింది. ఇవాళ భూముల విలువ అట్లే ఉందా? వరంగల్లో భూముల విలువ తగ్గిందా, పెరిగిందా? ఇది వాస్తవం. రైతుకు కేసీఆర్ వచ్చినాక గుండె ధైర్యం పెరిగింది, ఆత్మహత్యలు ఆగినాయి. అప్పులు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటే గిన్ని పనులు చేసిండు. మరి ఇలా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకులను, మీరు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండ్రు? మరి ఎవరిని ఉద్ధరించిండ్రు? రుణమాఫీ చేయలే, రైతు బంధు ఇయ్యలే. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నారు? ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి ఆలోచించండి. ఇంకొక మాట కూడా దయచేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. పచ్చగా ఉన్న తెలంగాణలో ఏపుగా పంట ఎదుగుతున్న టైంలో చీడ పురుగుల్లాగా కాంగ్రెస్ వాళ్ళు సొచ్చి మరి మొత్తం దేశం మొత్తం మర్చిపోయిన పార్టీ కాంగ్రెస్, దేశం మొత్తం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్.
మరి మనోళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. నెత్తి మీద పెట్టుకున్న పాపానికి ఇలా భూముల ధరలు పడిపోయినాయి, ఆగిపోయిన ఆత్మహత్యలు మళ్ళా మొదలైనవి. ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే వార్త వచ్చింది, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలో ఈరోజు పొద్దున్నే వరి కొనుగోలు కేంద్రంలో గోడ కూలిపోతే 4 రైతులు అక్కడనే చచ్చిపోయింది. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు వడదెబ్బ దాకి సెంటర్లనే అక్కడనే చచ్చిపోయింది. మన మహబాద్ జిల్లాలో డోర్నకల్లులో ఎంకన్న అనే ఒక రైతు ఆడ వర్షం వస్తుందేమో అని చెప్పి ఆగమాగం అటు ఇటు ఉరుకుతుంటే వర్షము పిడుగులు పడి అదే సెంటర్లో అక్కడనే కుప్పగూలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఎరువులు ఇచ్చే తెలివి లేదు. ఒక్క యూరియా బస్తా కోసం ఆగమాగం చేసిండ్రు రైతన్నలు. వానల్లో ఎండల్లో పడిగాపులు కాసేటట్టు రోడ్ల మీద ఇబ్బంది పెట్టి మరి చెప్పులు మళ్ళీ లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది. తోపులాటలు ఇవన్నీ మీకు తెలిసిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఎన్నడూ అనుకోలే మళ్ళీ చూస్తామని. వెనుకటి రోజులు మళ్ళా తెస్తాం, మళ్ళీ తీసుకొస్తామంటే ఏదో అనుకున్నాం, కానీ వచ్చినాయి వెనుకటి రోజులు మళ్ళా. పోలీస్ స్టేషన్లల్లా ఫైర్ స్టేషన్లల్లా ఇత్తనాలు వంచే రోజులు, యూరియా బస్తా వంచే రోజులు మరి మళ్ళా వచ్చినాయి. అందుకే మీ అందరినీ నేను పేరు పేరున కోరేది. ఇప్పుడే మా లింగంపల్లి కిషన్ రావు గారు వచ్చి యాద్ చేస్తున్నాడు, యాప్ పెట్టిండట. యాప్ యూరియా అనట షాపులో లేదు కానీ యాప్లో పెడితే వస్తుందట. గోపాలన్న చెప్పిండి విన్నారు కదా మీరు. ఎంతమందికి ఉంటుంది స్మార్ట్ ఫోన్, ఎంతమందికి ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసే తెలివి, ఎంతమందికి ఉంటుంది యాప్ను వాడే తెలుగు. అందుకే ఈ రైతు సదస్సు వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యాపుల పేరిట జరుగుతున్న నాటకాలు రద్దు చేసి యథావిధిగా షాపుల్లో వెంటనే యూరియా అందించాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇంకొక విచిత్రమైన విషయం, పైన ఢిల్లీలో బడేబాయి ఉన్నాడు కదా, ఆ బడేబాయిని చోటేబాయి నకలు కొడతాడు. బీజేపీ వాళ్ళు కూడా ఆ మధ్యకాలంలో కిసాన్ యాప్ అని తెచ్చింది ఒకటి, కిసాన్ కపాస్ యాప్ అని. దాన్ని పత్తి రైతుల కోసం పెట్టింది. అందులో నేను ఆదిలాబాద్ పోయినా ఒకరోజు, ఆదిలాబాదు ముదోలా ప్రాంతంలో పోతుంటే మనం బయలుదేరినాక భయపడి అప్పటిదాకా ఉన్న సీలింగ్ను 7 క్వింటాలు సీలింగ్ పెట్టిండ్రు అందులో పత్తి రైతులకు. అది ఎత్తేసి మళ్ళా కొనుడు మొదలు పెట్టింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా నేను గుర్తు చేస్తున్నా, మోడీ అంతటోడే దిగొచ్చిండు రైతుల దెబ్బకు. 4 నల్ల చట్టాలు తెచ్చి రైతుల గొంతు కొయ్యాలని చూస్తే ఢిల్లీని చుట్టుముట్టి దిగ్బంధించి మోడీ సంవత్సర కాలం తర్వాత క్షమాపణ చెప్పేటట్టు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఉండే రైతన్నలది. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇక మీకు కొనుగోళ్ల గురించి అయితే నాకంటే బాగా మీకే తెలుసు. మక్కలు కొనేటోడు లేడు, జొన్నలు జోకేటోడు లేడు, వడ్లు కొనేటోడు లేడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి ఉన్నది, మీ అందరికీ తెలుసు. ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి, అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళల్లో కట్టెపెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. ఇంకొక మాట, ఇలా వడ్లు కొనే తెలివి లేదు, మక్కలు కొనే తెలివి లేదు. ధాన్యం కొనండి సారు అని ఇవాళ రైతులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది. బాధ అవుతుంది మాకు. రైతుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? కరోనా ఉన్నప్పుడు కూడా 7,000 సెంటర్లు పెట్టి కేసీఆర్ కొన్నాడు కదా, ఏం రోగం పుట్టింది మీకు అని ఇవాళ రైతులు అడుగుతున్నారు. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు, రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. ఇక మన రేవంత్ రెడ్డి సంగతి నాకంటే బాగా మీకే ఎరక. ఆయనకి ఎమ్మెల్యేలను కొనుడు తెలుసు,
50 లక్షల సంచుల మోసుడు తెలుసు, 50 లక్షలు పట్టుకపోయి ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, కానీ ధాన్యం కొనుగోలు చేసే తెలివి లేదు. బస్తాలు మోసే పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువుల బస్తాలు ఇచ్చే తెలివి కూడా లేదు. ఎన్నికలకు ముందు బోనస్ అన్నారు, ఇక మీకు తెలుసు బోనస్ వచ్చిందా? బోనస్ వచ్చిందా ఎవరికన్నా? ప్రతి మాట డిక్లరేషన్లో చెప్పింది బోగస్, బక్వాస్. గ్యారంటీలు బోగస్, మేనిఫెస్టో బోగస్, డిక్లరేషన్ బోగస్, బోనస్ కూడా బోగస్ అయింది. ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. పత్తికి, మక్కలకు, జొన్నలకు కింటాలకు 500 అదనంగా ఇస్తామని చెప్పి ఇలా ఉన్న పంటను కూడా కొనే పరిస్థితి లేదు. వడ్లకన్నారు, తర్వాత సన్న వడ్లకన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్నాలలో కూడా కట్టింగులు పెడుతున్నారు. 29 రకాలని మొదలన్నారు, ఇప్పుడు 8 రకాలు అంటున్నారు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, 1200 కోట్లు బాకీ ఉన్నాడు. ఇక మీకు తెలుసు, ఆయన ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి బోనస్ సంగతి అంటే ఏమంటాడు? మీ లాగుల తొండలిడిస్తా, నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, ఇటువంటి చిల్లర చిచోర మాటలు తప్ప పనికొచ్చే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే దొడ్డవారి నెల్ల దొలగగొట్టు, చెప్పు తినడి కుక్క చెరుకు తీపి నెరుగునా విశ్వదాభిరామ వినురవేమ అని ఎప్పుడో చెప్పిండు వేమన శతకంలో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పిండ్రు, అది కూడా బోగస్ అయిపోయింది. ప్రతి కూలికి నెలకు 1000, ఏడాదికి 12,000, మొత్తం 15,000 కోట్లు బాకీ ఉన్నారు, మర్చిపోవద్దు. ఇక ఆఖరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. పైన బడేబాయి చెప్పినట్టు కింద చోటేబాయి ఆడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను పెట్టా, నా ప్రాణం పోయినా పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయలు రుణం కూడా వదులుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, సంతకం పెట్టిండు. మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్ పెడతారట, అటెనక మీ బాయిల కాడ పెడతారు. దీన్ని ఎదుర్కోకపోతే, దీన్ని వదిలించుకోకపోతే, ఇప్పుడు కొత్తగా 3వ డిస్కం పేరిట జరుగుతున్న నాటకాన్ని రైతన్నలు పసిగట్టకపోతే మునిగిపోతామని చెప్పి నేను మీ అందరికి కూడా ముందే అప్రమత్తం చేస్తా ఉన్నా. మరి దయచేసి మా అన్నలందరినీ, రైతన్నలందరినీ నేను ఒకటే కోరేది, ఒక్క మాట నేను విజ్ఞప్తి చేసేది మీ అందరికీ కూడా ఒక్క మాట మీరు చెప్పాలా. వీళ్ళ పాలన ఎక్కువ రోజులు ఉండదు. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున, పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. మీరు ఒప్పుకున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎసొంటి ఆంక్షలు లేకుండా, ఎసొంటి కండిషన్ లేకుండా మక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని, 500 బోనస్ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నది. ఇక 4వది, రైతుకు 3 సార్లు ఎగ్గొట్టిన
పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాతర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? నేను చివరిగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు దాక్కోలేవు కొడక. వరి పంట మక్కలు కొంటవా? 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా? తేల్చుకో. తప్పకుండా రాబోయే రోజుల్లో అష్టదిగ్బంధం చేస్తాం. తప్పకుండా మీరు కొనుగోలు వెంటనే మొదలు పెట్టకపోతే ఏ కేంద్రం కాడా కేంద్రంలా మిమ్మల్ని నిలదీస్తాం, ఉరికిస్తామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, ఇంతటి ఎండలో కూడా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. జై తెలంగాణ, జై జవాన్, జై జవాన్. థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పెద్దలు వినయ్ భాస్కర్ గారిని చెప్పాల్సిందిగా విజ్ఞప్తి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈనాటి రైతు సంగ్రామ సదస్సు రైతుల పక్షపాతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు విచ్చేసి మనందరినీ ఉత్తేజపరిచినటువంటి రామన్నకు పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కలిసి గట్టుగా ఈ సభను విజయవంతం చేసిన నాయకులకు, మంత్రులకు, మాజీ మంత్రులకు అందరికి కూడా ప్రత్యేకించి 6-7 రోజుల నుంచి మరి ప్రజలకు తెలిసే విధంగా సహకరించినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, సోదరమణులకు, కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ప్రత్యేకించి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతాంగానికి, రైతు ప్రతినిధులకు శిరసొంచి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై తెలంగాణ. రైతు అందరూ కూడా ప్లీజ్ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చేసి వెళ్ళాలి ప్లీజ్. రైతన్నలకు విజ్ఞప్తి, వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చేసి పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మండు డెడ్డను సైతం లెక్క చేయకుండా వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.